ఇప్పుడు ఏదన్నా వచ్చింది అనంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. నేను అందరు డాక్టర్స్‌ని గూడా నేను అనట్లేదు. జస్ట్ ఏం జరుగుతుంది అన్నది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. వెళ్తాము. వెళ్ళిన తర్వాత వాళ్ళేం జేస్తారు అనంటే మీరన్నట్టు మోరల్ సపోర్ట్ ఇవ్వకుండా మెడికేషన్ సపోర్ట్ ఇస్తున్నారు. యెస్. యాక్చువల్‌గా ఫస్ట్ డాక్టర్ అనేవాడు ఆ! మెడిసిన్స్ ఇవ్వడానికి డాక్టర్ గాదు. ఆ! మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు అడ్వైస్ ఇచ్చేవాడు డాక్టర్ ఫస్ట్. యాహ్! ఫస్ట్ ఓకే అమ్మ, నీకు హార్మోనల్ ఇంబాలన్స్ అయింది గాబట్టి, వాళ్ళు మెడిసిన్స్ కాకుండా నువ్వు ఫుడ్‌ని మేనేజ్ చేసుకో. ఇలాంటి ఫుడ్ తీసుకో. యోగా చేసుకో. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుతూ ఉండు. కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటూ ఉండు. హ్యాపీగా ఉండు. డౌన్‌ఫాల్ అవ్వకు అని చెప్పాలా? లేదా నువ్వు మార్నింగ్ ఈ టాబ్లెట్స్ ఏసుకో. ఈవినింగ్ ఈ టాబ్లెట్ ఏసుకో. నైట్ ఈ టాబ్లెట్ ఏసుకో. అది గాకపోతే నేను మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తాను. అది గాకపోతే నేను మళ్ళీ ఇన్సులిన్ ఇస్తాను. ఇలా చెప్పడం అన్నది కరెక్టా? దాన్ని ఒక యానిమల్ ట్రీట్‌మెంట్ అంటారు. హ్మ్. ఒక జంతువుకి ఏ విధంగా అయితే మనం ట్రీట్ చేస్తామో, హ్మ్. ఒక మనిషిని ట్రీట్ చేయకుండా హ్మ్. ఓన్లీ ఎందుకంటే హోప్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. హోప్ తోటే మీ కాన్షియస్ మారిపోతది. యెస్. ఈ హోప్ తోటే హ్మ్. మీ ట్రీట్‌మెంట్ అక్కడే మొదలైంది ఫస్ట్. హ్మ్. అర్థమైందా మీకి? మీ హోప్ లేకపోయినా మీరు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఫిజికల్‌గా పనిచేస్తాయి గానీ, హ్మ్. మైండ్ మీద పనిచేయవు. యాహ్! వినడానికి హ్మ్. కాన్షియస్ అనేది ఫస్ట్ డాక్టర్ అనేది హోప్ క్రియేట్ చేసి ఇవ్వాలి. హ్మ్. ఒక ధైర్యం చెప్పాల. డాక్టర్ అనేవాడు ధైర్యం చెప్పాల. హ్మ్. చాలా తక్కువ మంది డాక్టర్లు ఇట్లా ధైర్యం చెప్తారు. చాలా తక్కువ మంది డాక్టర్లు ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు సొసైటీలో. ఎగ్జాక్ట్‌లీ. అర్థమైందా? డాక్టర్ అనేవాడు మెడిసిన్ రాయడానికి గాదు. అసలు కేస్ హిస్టరీ లేకుండా బ్లైండ్‌గా మొత్తం ఇన్వెస్టిగేషన్స్ పైన డిపెండ్ అయ్యే డాక్టర్ల బ్లైండ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది సార్. నేను అసలుకి చూసాను. ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటివి డాక్టర్ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు ఏముండేటివి మనకి ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళకసలు ఓపిక ఉండట్లేదు సార్ ఫిజి డాక్టర్స్‌కి. ఓపిక అంటే వాళ్ళకి ఫోకస్ లేదు. ఆ! అంటే అల్లోపతి ట్రీట్మెంట్ ఏంటంటే గనుక ఇట్ ఈస్ ఎ కామన్ ట్రీట్మెంట్. హ్మ్. అంటే అన్నీ ఆహ్, కామన్. ఇప్పుడు మీకు జలుబు దగ్గొచ్చిందనుకోండి సేమ్ మెడిసినే ఉంటది. హ్మ్. వేరే వాళ్ళకి జలుబు దగ్గొచ్చిన సేమ్ మెడిసినే ఉంటది. హ్మ్. మీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. హ్మ్. బట్ హోమియోపతి విషయానికొస్తే మీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు. హ్మ్. ఇద్దరికి జలుబు చేసిందనుకోండి, ఇద్దరి మెడిసిన్ మారిపోతది. అవును సార్. వీళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ట్రీట్ చేసుకోవాలి. అది గనుక మనం వి ఆర్ ట్రీటింగ్ పర్సన్. హ్మ్. వి ఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్. హ్మ్. క్యాన్సర్‌ని ట్రీట్ చేయడం లేదు ఇక్కడ. ఆ పర్సన్‌ని ట్రీట్ చేస్తున్నాం క్యాన్సర్‌ని తగ్గించుకోమని చెప్పి. హ్మ్. 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 దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. హ్మ్. చాలా మందికి తెలియక, చాలా మందికి అంటే ఇంకా అసలు క్యాన్సర్‌కి హోమియోపతిలో స్లోగా పనిచేస్తదని ఫీల్ అయిపోయి, స్లో కాదు వండర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. క్యాన్సర్ లాంటి జబ్బులకు హోమియోపతిలో ఫాస్ట్‌గా పనిచేస్తాయి. క్యాన్సర్‌కి ఇప్పుడున్నటువంటి హోమియోపతి మెడికేషన్స్ తోటి అసలు ఇంకొక విషయం చెప్పనా మీకి? అసలుకి క్యాన్సర్ రాకూడదు ఫస్ట్. హ్మ్. వచ్చింది అంటే గనక ఏదో డిస్టర్బెన్స్ వల్ల వచ్చింది. ఆ డిస్టర్బెన్స్ ఎన్నో మెడిసిన్స్ వాడితేనే వచ్చింది మీకు. హ్మ్. ఏ మెడిసిన్ వాడకపోతే మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ కింద ఎక్కువ లేకపోతే ఆర్ మినిమమ్ మెడికేషన్ వాడితే క్యాన్సర్ లాంటి జబ్బులు రావు. హ్మ్. ఫస్ట్ పాయింట్ హ్మ్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. క్యూర్. ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేసుకొని బాధపడడం కంటే హ్మ్. ప్రాబ్లమ్ రాకముందు జాగ్రత్తగా ఉండడం మంచిది. హ్మ్. జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి? హ్మ్. మెడిసిన్ వాడకపోతే మీరు జాగ్రత్తగా ఉన్నట్టే. ఓకే. ఎందుకంటే మీ బాడీ ప్రిపేర్ అయిపోద్ది. హ్మ్. స్ట్రాంగ్ అయిపోతది. మీ హ్మ్. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు. మీకొచ్చే ప్రాబ్లమ్‌కి మీ బాడీ స్ట్రాంగ్ అయితుంటది. హ్మ్. మీకొచ్చే ప్రాబ్లమ్‌కి స్ట్రాంగ్ అయితుంటది. ఈ స్ట్రెంగ్త్‌ని మనం పెంచుకొని చూసుకోవాలనే గాని, సో మెడిసిన్స్ వాడి వీక్ చేసుకొని, ఈ రోజు క్యాన్సర్ రావడానికి సొసైటీలో క్యాన్సర్ కేసెస్ ఎక్కువ రావడానికి కారణం మనం అన్‌వాంటెడ్, అన్నెసెసరీ మెడికేషన్ విధానమే ఎక్కువ. ఓకే. రీజన్ అదే. మెడిసి అందుకంటే ఏం లేదు. బ్లైండ్ మెడికేషన్స్. హ్మ్. విలేజ్‌లలో క్యాన్సర్ ఎందుకొస్తదండి? ఒకప్పుడు క్యాన్సర్ అంటే డబ్బులున్నోళ్ళకొచ్చేది. హ్మ్. అర్థమైందా మీకి? నార్మల్ పీపుల్‌కి, పూర్ పీపుల్‌కి, రిక్షా పుల్లర్స్‌కి, రైతులకి క్యాన్సర్ తక్కువ. వచ్చేది గాదు. యాహ్! లేదు. లేదు. ఓకే. ఇంతమంది డాక్టర్లు ఎక్కువైతున్నారే, ఇంత సిస్టమ్ డెవలప్ అయిందే, క్యాన్సర్ కేసులు ఎందుకు ఎక్కువవుతున్నాయి? హ్మ్. ఒక్కసారి మనం లాజికల్‌గా ఆలోచిస్తే, హ్మ్. మన మెడికేషన్ విధానంలో ఉన్నటువంటి లోపాలు ఏదైతే ఉన్నాయో, హ్మ్. మన మెడిసిన్స్ ఏదైతే జబ్బులను సప్రెస్ చేస్తున్నాయో, మన లైఫ్ స్టైల్ ఏదైతే డిస్టర్బెన్స్ అయిందో, ఇవన్నీ గూడా క్యాన్సర్‌కి దారితీస్తాయి. ఇట్ ఓకే. ఈస్ ఛాలెంజింగ్. క్యాన్సర్ అనేది సొసైటీని ఛాలెంజ్ చేస్తుంది ఇప్పుడు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్. ఒక హ్మ్. హ్యూమన్ బీయింగ్‌కి మనకి ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్. హ్మ్. మనం దాన్ని తక్కువ అంచనా వేయకూడదు. దాన్ని తీసేయాలి అంటే గనక ఫస్ట్ జీరో మెడికేషన్ సిస్టమ్ చేయాలి. ఓకే. ఆర్ మినిమమ్ మెడికేషన్ సిస్టమ్. హ్మ్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. హ్మ్. భవిష్యత్తులో మీ పిల్లలకు గాని, మీ భవిష్యత్తులో మీ యొక్క ఇంట్లో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే గనక ముందు మీ ఇంట్లో మెడిసిన్స్ వాడడం జీరో చేయండి. ఓకే. అర్థమైందా మీకి? హ్మ్. మెడిసిన్స్ ఎప్పుడైతే మీరు విపరీతంగా వాడతారో, చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి మెడిసిన్స్ పైన ఎప్పుడైతే డిపెండ్ అయితారో,
మీ బాడీ వీక్నెస్ కండిషన్లోకి వచ్చేసి క్యాన్సర్ లాంటి కండిషన్స్, క్యాన్సర్ కంటే ఇంకా డేంజరస్ కండిషన్స్, క్యాన్సర్ కంటే ఇంకా తక్కువ కండిషన్స్ మీ బాడీకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇది డేంజరస్. మీరు మెడిసిన్స్ కనుక వాడకపోతే, నేను చెప్పేది హోమియోపతి కూడా ఏ మెడిసిన్స్ అవసరం లేదు. మన బాడీ ఈజ్ అ వండర్ఫుల్ ఒక బిగ్ ఆర్కిటెక్ట్. యూనివర్స్లో మీ శరీరం అనేది ఒక వండర్ఫుల్ సిస్టమ్. హ్మ్. అర్థం మీకు? ఈ యూనివర్స్ ఎంత పెద్దదో మీ బాడీలో లోపలికి వెళ్తే అంత పెద్దది డీప్గా. ఓకే. సో ఇంత వండర్ఫుల్ సిస్టమ్ని ఆఫ్టర్ ఆల్ మెడికేషన్స్తో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని స్ట్రాంగ్ అవడానికి వచ్చే ప్రాబ్లమ్స్ని మనం మెడిసిన్స్ వాడే కొద్దీ కాంప్లెక్స్ ప్రాబ్లం అయిపోయి కాంప్లెక్స్ ప్రాబ్లం నుంచి క్యాన్సర్ వస్తుంది.